సైబరాబాద్ పరిధిలో దొంగలు పంజా విసురుతున్నారు. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు ఆనుకొని ఉన్న శ్రీ జగదాంబ జ్యువెలరీ షాప్ లో పట్టపగలు దొంగలు హల్చల్ చేశారు. కత్తితో దాడికి తెగబడ్డారు. షాప్ యజమానిని గాయపరిచి బీభత్సం సృష్టించారు. ముసుగు, హెల్మెట్ ధరించిన ఇద్దరు ఆగంతకులు షాప్ లోపలికి వచ్చి యజమాని శేషారాంను కత్తితో పొడిచారు. యజమానికి గాయాలు కావడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. షాప్లో ఉన్న యజమాని కుమారుడు సురేష్ తండ్రితో కలిసి దుండగులను అడ్డుకుంటూ పెద్దగా అరవడంతో దుండగులు బైక్పై పారిపోయారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్కు ఆనుకొని ఉన్న షాపులోనే చోరీకి యత్నించి యజమానిని గాయపరచడం స్థానికంగా ప్రజల్లో ఒకంత భయాందోళన కలిగిస్తుంది. పట్టపగలు పోలీస్ స్టేషన్ వద్ద సీన్ ఇలా ఉంటే ఇక మిగతా ప్రాంతాల్లో భద్రత ఎట్లా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. सबसे दे दे तू नीचे हो जा पहले नीचे हो जा नीचे ले लो ना निकाल लो जी मैं बोल रहा हूं अरे ले लो जी मैं बोल रहा हूं खाता हूं ऐसा नहीं बोल रहा हूं ले लो जी ले लो क्या देगा बोलो गाड़ी स्टार्ट कर సైబరాబాద్ పరిధిలో దొంగలు పంజా విసురుతున్నారు. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు ఆనుకుని ఉన్న శ్రీ జగదాంబ జ్యువెలరీ షాపులో పట్టపగలు దొంగలు హల్చల్ చేశారు. కత్తితో దాడికి తెగబడ్డారు. షాపు యజమానిని గాయపరిచి బీభత్సం సృష్టించారు. ముసుగు, హెల్మెట్ ధరించిన ఇద్దరు ఆగంతకులు షాప్ లోపలికి వచ్చి యజమాని శేషారాంను కత్తితో పొడిచారు. బైక్పై పారిపోయారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్కు ఆనుకొని ఉన్న షాపులోనే చోరీకి యత్నించి యజమానిని గాయపరచడం స్థానికంగా ప్రజల్లో ఒకంత భయాందోళన కలిగిస్తుంది. పట్టపగలు పోలీస్ స్టేషన్ వద్ద సీన్ ఇలా ఉంటే ఇక మిగతా ప్రాంతాల్లో భద్రత ఎట్లా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. శ్రీ జగదాంబ జ్యువెలర్స్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కన మా డాడీ కూర్చుండే, నేను లోపల ఉండే. అప్పటికి వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు. ఒకడు బుర్కాలు ఉన్నాడు, ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే. బుర్కా అయినా చాకు తీసి మా డాడీకి పొడిచిండు. తర్వాత మా డాడీ కంట్రోల్ చేయని బయటికి ఉరికితే వాళ్ళు ఉరికేసిరు. నేను కూడా బయటకు వచ్చేసిన. ఇంకా కుర్చీ బయట పడేస్తే వాడిని తాకింది. తాకి కొంచెం కింద పడ్డారు. మళ్ళీ హెల్మెట్ అయినా బండి నడిపేసి వెళ్ళిపోయారు ఇద్దరు. ఎట్లా అన్నా పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని పట్టుకో.